ద గోస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అజిత్ దోవెల్ గారిని పిలుస్తారు. ఈ బిరుదు పాకిస్తాన్ వాడు ఇచ్చాడు. ఎందుకంటే ఈయన పాకిస్తాన్లో ఒక రా ఏజెంట్గా, ఒక ఇంటెలిజెన్స్ అధికారిగా మారువేషాలు వేసుకొని దేశము కోసరము సేవలు చేశారు. అంటే దేశ రక్షణ కోసరము ప్రాణాలను పణంగా పెట్టిన ఒక అద్భుతము అజిత్ దోవెల్. సో ఈయన నిన్న ఒక సెమినార్లో మాట్లాడుతున్నారు. వికసిత్ భారత్ అంటారు, యంగ్ లీడర్స్ డైలాగ్. సో ఇందులో అద్భుతం అండి. అంటే రేపు వివేకానంద జయంతి. సో మిత్రులు కొన్ని కార్యక్రమాలకు ఇన్వైట్ చేశారు, కానీ వెళ్ళడం లేదు. ఎందుకు అంటే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అని అంటారండి. సో మీరు చెయ్యాల్సింది చేసిన తరువాత మాట్లాడాలి. సో వివేకానందుడు చెప్పిన మాటలు ఇవి, నువ్వు చేసి చూపించు, తరువాత మాట్లాడు. సో అలాంటిది అజిత్ దోవెల్ గారు, మీకు ఆ స్పీచ్ విన్నారు అనుకోండి, మీకు నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే వ్లాదిమిర్ పుతిన్ లాంటి ఒక కేజీబీ ఏజెంట్, మీకు ఒక మాస్టర్ మైండ్ ఆయన అజిత్ దోవెల్ గారు మాస్కో వస్తే మీకు అక్కడ ఉండే అధికారులను అందరినీ పంపించేసి విడి అపాయింట్మెంట్ ఇస్తారు. అంటే ఒక ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చే గౌరవం అలాంటిది. అంటే మరి అజిత్ దోవెల్ ఎలాంటి వ్యక్తో చూడండి. ఇప్పుడు చాలామంది మిత్రులు ఫోన్లు చేస్తూ ఉంటారు, ప్రేమ్ గారు 65 ఏళ్ళు అయిపోయిందండి, ఇంకేముంది రిటైర్ అయిపోయి కాలము ఎలా గడపాలో తెలియడం లేదు, అనారోగ్యము, బీపీ, షుగర్, ఏం చెయ్యాలో తెలియడం, ఇలాగా ఇంకొకరు 70 ఏళ్ళు వచ్చేసిందండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇదంతా ఏంటంటే చాలా ఎక్కువ ఏజ్ వచ్చేసింది, ఇంకేదో శేష జీవితాన్ని అలా గడిపేస్తున్నాము అని మాట్లాడతారు. మరి అజిత్ దోవెల్ గారికి 81 ఇయర్స్ అండి. ఆయన చూడండి ఒకసారి ఆ ఫోటో చూడండి, ఆయన నడుస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరుని చూడండి. ఈజ్ 81 ఇయర్స్ అండి. ఈ జనవరి నెల 20 ఆయన పుట్టినరోజు. 1945లో పుట్టారు. కానీ ఆయన ఇవాళ దేశము కోసరము, ఆ మాటలు మీరు వినాలి, రివెంజ్ తీసుకోవాలి. అంటే రివెంజ్ అనే మాట కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ నేను వాడుతున్నాను. అంటే ఎదురుగుండా ఎవరు? మీకు యంగ్ లీడర్స్. సో ఆయన అంటున్నారు, మీకు నాకు 60 ఏళ్ల తేడా ఉండొచ్చు. 81 కదా, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ 20 ఏళ్ళు, 22, 23 ఏళ్ల యువకులు. సో వాళ్ళని లీడర్స్గా చూడాలి. కాబట్టి అంటున్నారు ఆయన, 60 ఏళ్ల తేడా ఉండొచ్చు, కానీ మనము ఒక ప్రతీకారము తీర్చుకోవాలి. ప్రతీకారం అంటే ఏంటంటే తుపాకులు పట్టుకొని వెళ్ళి ఇలా అన్నోన్ గన్ మ్యాన్ లాగా పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులను వెతికి వేటాడడం, ఇది కాదండి. మీకు నెపోలియన్ ఒక మాట అంటాడు. ఆయన ఎలా అంటాడంటే, ఒక గొర్రె 1000 సింహాలను లీడ్ చేయొచ్చు యుద్ధములో. గొర్రె సింహాలను లీడ్ చేయడం అంటే నాయకత్వాన్ని వహించడం. గొర్రె ఏ ప్రాబ్లము లేదు, యుద్ధంలో నువ్వు గెలుస్తావు. అదే ఒక సింహము 1000 గొర్రెలను సైన్యముగా తీసుకువెళితే ఖచ్చితంగా ఓడిపోతుంది. సో ఈ మాటల అర్థం ఏంటి? భయపడేవాడు. గొర్రె అంటే భయపడే జీవి కదండి. సింహము అంటే సింహములా బతకాలి అంటారు కదా. సో అంత బలమైన సింహము ఒక 1000 గొర్రెలను తీసుకువెళితే యుద్ధంలో ఓడిపోతుంది. అదే భయపడే గొర్రె 1000 సింహాలను తీసుకువెళితే యుద్ధంలో గెలుస్తుంది. ఈ తేడాను అక్కడ చెప్పేటప్పటికీ మీకు అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ అండి. మీకు అంటే అజిత్ దోవెల్ గారి గురించి ఎందుకండి మాట్లాడుతున్నామంటే 2026లో ఈయనేనండి ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్. ఎందుకంటే అన్ని వైపులా నుంచి దేశానికి ప్రమాదం పొంచి ఉంది. అదే మాట్లాడుతున్నారు. 34 నిమిషాల ఈ స్పీచ్లో మీకు అమెరికా, మీకు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, ఈ దేశాలు మన బద్ధ శత్రువులు. సో వీళ్ళు ఎప్పుడూ మనకు హాని కలిగించాలి అని చూస్తారు. దానిని తిప్పికొట్టాలి, ప్రతీకారము తీర్చుకోవాలి. చూడండి ఒక అద్భుతమైన విశ్లేషణ, అంటే ఈయన నాలెడ్జ్ చూడండి. ఒకప్పుడు భారత్, చైనా ఈ ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు, సూపర్ పవర్స్. వాళ్ళు ఏ రోజు కూడా ఏ దేశం మీద యుద్ధము ప్రకటించలేదు. ఇతరుల ఆస్తులను కొల్లగొట్టాలని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు న్యాయబద్ధంగా
ప్రపంచ పాలన చేశారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు, బంగారాన్ని సంపాదించారు, అలాగా వాళ్ళు ధనవంతులుగా ఎదిగారు. ఇది భారత్ చైనా ఇద్దరిని కలిపే చెప్తున్నాడు. కానీ ఇదే యూరోపియన్స్ వీళ్ళు ఏం చేశారు? మన దేశాన్ని కొల్లగొట్టారు, లూటింగ్ చేశారు. అంటే ఎక్కడ ఎటువంటి న్యాయము ధర్మము లేకుండా మన దేశాన్ని దోచుకొని వెళ్ళారు. ఇది వీళ్ళ బుద్ధి. సో ఇందులో వీళ్ళ గొప్పతనం ఏముంది? మీకు క్రైస్తవము అన్నారండి, ఇస్లాం అన్నారండి, అది మతము. మతము పేరు మీద మీ దేశాన్ని దోచుకోవడం, మీ ఆలయాలను ధ్వంసము చేయడం. ఇప్పుడు నేను ఆలయాలు కట్టే తీరాలండి అని కంకణం కట్టుకొని ఉన్నాం. ఎందుకు ఉన్నాము? ఆలయాలు అంటే ఎక్కడో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజలు చేసుకొని తరువాత గేట్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదండి. అవి మన యొక్క ఉనికి, మన ట్రెడిషన్, మన సాంప్రదాయము, మన యొక్క గురుకుల సిస్టమ్ యొక్క ఫౌండేషన్. మీకు ఆలయాలలో వైద్యము ఉండేదండి, ఆలయాలలో విద్య అనేది ఉండేదండి, గురుకులంలో గురువులు ఉండేవాళ్ళండి, వాళ్ళే గైడింగ్ ఫోర్స్. ఇవాళ మనం వివేకానందుడి గురించి మాట్లాడుతున్నామంటే ఒక గొప్ప గురువుగా ఎలా ఎదిగాడు. ఆలయాలు అనేవి మన ఫౌండేషన్, మన పునాదులు. కాబట్టి ఇదేదో ఒక దైవము, ఒక విగ్రహము, దాని పూజలు అలా కాదు, మన సిస్టమ్. మరి అలాంటి సిస్టమ్ని వీళ్ళు పూర్తిగా ధ్వంసము చేశారు కదా. ఎన్నెన్ని ఆలయాలను ధ్వంసము చేసి వాటి మీద వీళ్ళు చర్చిలు కట్టారు, మసీదులు కట్టారు. మరి వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలి కదా. అందుకని వాళ్ళ చర్చిలను ధ్వంసము చేసి మళ్ళీ మీరు ఆలయాలు కడతారా? కాదు. మన సాంప్రదాయము ఏమిటి, మన దేశము ఏమిటి, ఈ దేశము యొక్క గొప్పతనము ఏమిటి ప్రజలకు, ప్రపంచానికి చెప్పాలి. దానికి యంగ్ లీడర్స్ కావాలి. ఇవాళ స్వార్థపూరిత ప్రపంచంలో నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా జీవనము అనుకునే స్టేజ్లో వివేకానందుడి స్ఫూర్తి ఏమిటండి? ఆయన ఏదైతే మాట్లాడాడో చేసి చూపించాడు. అవునా? అలాంటిది అజిత్ దోవెల్ గారు, మీరు మన సాంప్రదాయాలు, భారత్ ఎందులో గొప్ప ప్రపంచానికి చెప్పాలి, చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి నాయకులుగా ఎదిగిన వాళ్ళే ఆ పని చేయగలరు, మామూలు వాళ్ళు చెయ్యలేరు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ కుటుంబాల గురించే ఆలోచిస్తారు. అలాంటిది ఈ ప్రతీకారం అంటే ఏంటి? నాలెడ్జ్లో మీకు వేదాలు ఎవరు రాశారండి? ఉపనిషత్తులు ఎవరు రాశారు? ఈ ప్రపంచంలో మనము మాట్లాడుతున్న ద హైయెస్ట్ సైన్స్ అనేది భారత్ నుంచే కదా ప్రపంచానికి వెళ్ళింది. వీటినే కదా ఈ సంస్కృత మీకు ఈ సాహిత్యాన్ని తీసుకువెళ్ళి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి మేమే వీటిని కనిపెట్టాము, మేమే ఈ శాస్త్రాలను అంతా కూడా రచించామని వాడు అంటే వీళ్ళనే ఫ్రీ మేసన్స్ అని అంటారు. ఎదుటివాడి నాలెడ్జ్ను కొల్లగొట్టడం, ధనము బంగారము కాదు, నాలెడ్జ్ను కూడా. సో అలాంటిది ఇవాళ ప్రపంచానికి మనం చెప్పాలి కదా. ఇదే కదా ప్రతీకారము. మీ నాలెడ్జ్ అనండి, మీ విజ్డమ్ అనండి, ఇదే ఇవాళ ఎంటైర్ వరల్డ్లో ఉంది. దీన్ని చెప్పే బాధ్యత మీదే. యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో అజిత్ దోవెల్ గారు మాట్లాడింది ఇదే. అదేలాగా నీ దగ్గర ఉండే ఆయుధాలు, ఈరోజు ప్రపంచంలో వరల్డ్ వార్ 1, 2 అని చెప్తున్నాం. వాటికి మించిన రామాయణ మహాభారత యుద్ధాలు 100% ఇవి జరిగాయండి. అలాంటి యుద్ధాలను ప్రపంచము ఎప్పుడూ చూడలేదు. అలాంటిది మనం శాంతినే కోరుకున్నాం, యుద్ధాలను ఎప్పుడు కోరుకోలేదు. మరి దాని విషయములో యుద్ధాలు ఎలా చెయ్యాలి, ఆయుధాలు ఎలా ఉండాలి ప్రపంచానికి నేర్పించిన భారత్ ఇప్పుడు ఇవాళ వాళ్ళని గైడ్ చెయ్యాలి కదా. డిఆర్డిఓ వాళ్ళు, వాళ్ళ శాస్త్రవేత్తలు ఇవాళ అదే కదా చేస్తున్నారు. రష్యా నుంచి మనం ఆయుధాలు కొంటున్నామంటే రష్యా అనబడే దేశము ఒకప్పుడు మన కాలనీ. కాబట్టి పుతిన్ గారు భారత్ కలిసి పనులు చేస్తున్నారంటే ఏ తప్పు లేదు. మన వద్ద వాళ్ళు నేర్చుకున్నదే. మీకు నాలెడ్జ్ అనండి, విజ్డమ్ అనండి, వెపన్స్ అనండి, టెక్నాలజీ అనండి, ఎక్కడైనా కూడా ఒకప్పుడు భారతే ప్రపంచాన్ని పరిపాలించేది. కాబట్టి మన ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అంటే ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేయాలి. ఒక అమెరికానో, టర్కీయో, పాకిస్తానో మీరు కాదురా. అసలు సిసలైన ప్రపంచ పాలకులు మేము ఎలా పరిపాలించే వాళ్ళము ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఆయన చెప్తూ
ఉంటే, అసలు ఆ మాటలు వింటూ ఉంటే ఈ వ్యక్తి 81 ఏళ్ల అజిత్ దోవల్ నిజమైన నాయకుడు, మన దేశం రక్షణ కోసము ఎన్నెన్ని త్యాగాలు చేశాడు అంటే అద్భుతంగా అనిపిస్తుంది. మరి కుదిరితే మీ పిల్లలకు ఈ ప్రసంగాన్ని ఒక్కసారి వినిపించండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.